హాయ్ మామ, నేను మీ మహిరెడ్డి. వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్. గోకర్ణ ట్రిప్లో డే 4 జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు వచ్చేసి గోకర్ణలో ఉన్న మెయిన్ టెంపుల్ మహాబలేశ్వరం టెంపుల్, దాని ముందు పక్క బీచ్ ఉంటుంది. ఆ బీచ్ చూపిస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి 6:30కి మనకు రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట. రిటర్న్ టు బెంగళూరు అవుతున్నాము. నిన్న మొత్తం బీచ్లో టచ్ చేసామంట. బీచ్లో మొత్తం ఎంజాయ్ చేసాము. వాయిస్ కొంచెం జలుబు చేసినట్లుగా ఉంది. వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది మామ, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈరోజు. మామ, టెంపుల్ అయితే మనం స్టే చేసే హోటల్కి నియర్ బై ఉంది మామ. సో బై వాకే వెళ్తున్నాము. ఇలా బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. చూడొచ్చు బీచ్ వ్యూ ఈరోజు ఎలా ఉందో. టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంది మామ, అక్కడ ఉంటుంది టెంపుల్. మామ, టెంపుల్ నియర్ బై అయితే వచ్చేసాం మామ. కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉంది టెంపుల్. టెంపుల్ కొంచెం ముందు సైడ్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది మామ. ఇక్కడ వెహికల్లో వచ్చారంటే ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ పార్కింగ్ ఏరియా పక్కనే టెంపుల్ ఆపోజిట్ లో బీచ్ ఉంది మామ. ఇదే మెయిన్ బీచ్, గోకర్ణ మెయిన్ బీచ్ ఇదే. చూడొచ్చు వ్యూ ఎలా ఉంది. చూపిస్తాను మామ, దగ్గరికి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూపిస్తాను బీచ్ వ్యూ ఎలా ఉంది అన్నది చూస్తాను మామ. పార్కింగ్ ఏరియా పక్కనే స్నానం చేయడానికి అండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఫెసిలిటీ ఉంది మామ. ఇక్కడే ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మామ దర్శనానికి. పార్కింగ్ ఏరియా పక్కనే ఉంటుంది మామ. ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళాలంటే డ్రెస్ కోడ్ అయితే మ్యాండేటరీ. జెంట్స్కి అయితే పంచ కంపల్సరీ అంటున్నారు. పంచ లేకుంటే అలౌ చేయట్లేదు. ఇన్ కేస్ మీరు పంచలో రాకుండా ఉంటే ఇక్కడే పంచలు కూడా దొరుకుతున్నాయి. 60 to 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ లేడీస్ అయితే శారీ లేదంటే చుడిదార్లో రావచ్చు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ ఎంట్రీ ఇలా ఉంటుంది. చాలా పురాతనమైంది కదా, చూడండి ఎలా ఉందో మీరు కూడా. మనమైతే దర్శనానికి శ్రావణ సోమవారం వచ్చాము. సోమవారం కావడం వల్ల క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చూడాలి మరి దర్శనం ఎన్ని గంటలు పడుతుంది ఏమనేది. సోమవారం కదా, ఇక్కడ ఏదో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లున్నారు. చూడండి మీరు కూడా పూజ. మామ, మనకైతే దర్శనానికి ఆల్మోస్ట్ 5 hours పట్టింది. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి పార్వతీమాత టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ పార్వతీదేవి టెంపుల్ ఎదురుగా ఒక చిన్న పాండ్ ఉంది మామ. ఇక్కడ వచ్చేసి అస్థికలు కలుపుతారంట. కాశీలో అస్థికలు కలిపినంత పుణ్యం వస్తుందంట ఇక్కడ కలిపితే. వాటర్లో అస్థికలు ఉండడం మీరు కూడా గమనించవచ్చు. ఇక్కడ కొంచెం అస్థికలు కలిపేసి మిగతాది సముద్రంలో కలిపేస్తారంట. ఇక్కడే ఆపోజిట్లో సముద్రం ఉంది కదా, అక్కడ కలిపేస్తారంట మామ. పార్వతీమాతది ఫోటో పెడతాను, చూడండి ఎలా ఉందన్నది. లోపలైతే ఫోటో తీయలేదు. సో బయటకు వచ్చాక ఫోటో పెట్టాను. ఆమె స్టోరీ ప్లస్ ఆమె ఫోటో పెట్టాను, మీరు కూడా చూడండి. దర్శనం ముగించుకొని బయటికి రాగానే ఇక్కడైతే పూజకు కావాల్సిన సామాగ్రి అమ్ముతున్నారు మామ. మంచిగా ఉన్నాయి క్వాలిటీ. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి కాఫీ పౌడరు, అగరత్తులు న్యాచురల్గా తయారు చేస్తారంట. ఇక్కడ పండుతాయి కాబట్టి మీరు కూడా చూసి కావాలంటే కొనుక్కోవచ్చు. మనకి మెయిన్ టెంపుల్ పక్కనే మహాగణేశుని టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వినాయకుడికి నెత్తి మీద గుంతలా ఉంటుంది అనమాట. అది ఎందుకంటే కథలో మనం చెప్పుకున్నట్లుగా ఆత్మలింగాన్ని నేల మీద పెట్టడం వల్ల గోవులు కాసే బాలుడు రూపంలో ఉన్న వినాయకుని రావణాసుడు గట్టిగా మొట్టికాయ కొడతాడు. దానివల్ల వినాయకుడికి నెత్తి మీద గుంతలా ఏర్పడుతుంది. ఆ గుంత ఇప్పటికి కూడా ఈ గుడిలో ఉంటుంది వినాయకుడి విగ్రహానికి అనేది మీరు కూడా గమనించవచ్చు ఇక్కడ. మమ్మ, ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లోనే అన్నదానం అయితే చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి 12 to 2 PM వరకు చేస్తారంట. ఇక్కడికి వచ్చినట్లయితే మీరు కూడా స్వామివారి ప్రసాదం తినవచ్చు.
మామ ఇప్పుడైతే మనం గోకర్ణలోకి ఆత్మలింగం ఎలా వచ్చింది దాని కథ ఏంటో తెలుసుకుందాము. శివభక్తురాలైన రావణుని తల్లి ప్రతిరోజు సముద్రం ఒడ్డున శివ పూజ చేసి శివప్రసాదం రావణాసురునికి ఇస్తుండేది. ఒకరోజు నారద మహర్షి ఆమె అలాగ శివ పూజ చేసి ప్రసాదం ఇవ్వడం వలన రావణాసునికి శక్తి ఎక్కువ అవుతుందని దేవేంద్రుడితో చెప్తాడు. అది విన్న దేవేంద్రుడు రావణాసురుని వల్ల ఎప్పటికైనా తనకు ప్రమాదం అనుకొని సముద్రం అలల రూపంలో రావణాసురుడి తల్లి చేసే పూజను చెడగొడతాడు. ఇక్కడ ఇసుకతో చేసిన శివలింగం పడిపోయి ఉండడం మీరు కూడా గమనించవచ్చు. పూజ చెడిపోవడం వలన ఈరోజు శివప్రసాదం తన కొడుకు ఇవ్వలేకపోయానని రావణాసురుని తల్లి బాధపడుతూ ఉంటుంది. తన తల్లి బాధపడడం చూసిన రావణాసురుడు మహాశివుని యొక్క ఆత్మలింగాన్ని తీసుకొని వస్తానని, తర్వాత లంకా నగరంలోనే శివ పూజ చేసుకోవచ్చని అమ్మకు చెప్పి ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని రావణాసురుడిని అడుగుతాడు. అప్పుడు రావణాసురుడు మహాశివుని యొక్క ఆత్మలింగాన్ని కోరుతాడు. బోలాశంకరుడైన శివుడు ఆత్మలింగాన్ని రావణాసురునికి ఇస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ లంకా నగరం వెళ్లే వరకు ఆత్మలింగాన్ని నేల మీద పెట్టవద్దని, ఒకవేళ అలా కింద పెడితే భూదేవి ఆత్మలింగంలో ఉన్న శక్తిని తనలోకి గ్రహించుకుంటుందని, తర్వాత ఎంత ప్రయత్నించినా ఆత్మలింగాన్ని అక్కడి నుంచి కదిలించడానికి మహాశివుడైన తన వల్ల కూడా కాదని చెప్పి రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఆత్మలింగాన్ని తీసుకున్న రావణాసురుడు సరాసరి లంకా నగరానికి బయలుదేరుతాడు. ఇది గమనించిన నారద మహర్షి మరియు దేవేంద్రుడు ఆత్మలింగాన్ని లంకా నగరం తీసుకెళితే రావణాసురుడికి వచ్చే శక్తుల వలన చాలా అనర్థాలు జరుగుతాయని, ఎలాగైనా ఆత్మలింగాన్ని లంకా నగరం తీసుకువెళ్లకుండా ఆపాలని బ్రహ్మదేవుని, మహాశివుని, విష్ణుమూర్తిని వేడుకుంటారు. విష్ణుమూర్తి ఎలాగైనా ఆత్మలింగాన్ని లంకా నగరం వెళ్ళనివ్వద్దని సూర్యుడికి అడ్డంగా తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టి సూర్యాస్తమయం అవుతుందని అపోహ రావణునికి కల్పిస్తాడు. ఈ సమయంలో నారద మహర్షి గణేశుడికి ఏం చేయాలో పూర్తిగా వివరించి గోవులు కాసే బాలుడు రూపంలో రావణాసుడు చేసే ప్రయాణ మార్గం దగ్గరికి పంపిస్తాడు. లంకా నగరం వైపుగా వెళ్తున్న రావణాసురుడు సూర్యాస్తమయం అవుతుంది అనుకొని సంధ్యావందనం చేయాలి అనుకుంటాడు. ఆత్మలింగం తన 2 చేతుల్లో ఉండడం వల్ల పూజ చేయడం కష్టమవుతుంది కాబట్టి పక్కనే గోవుల కాపరిగా ఉన్న గణేశుడి చేతికి ఆత్మలింగాన్ని ఇస్తాడు. అప్పుడు గణేశుడు, ఇది చాలా బరువుగా ఉంది, నేను మోయగలిగే వరకు మోస్తాను, బరువు అయినప్పుడు రావణ రావణ అని 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే దీన్ని కింద పెట్టేస్తాను అని చెబుతాడు. అక్కడ ఇంకెవరూ లేకపోవడం వల్ల తప్పని పరిస్థితులలో సరే బాలక నేను త్వరగా వస్తాను అని చెప్పి సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు రావణుడు. ముందుగానే ఆత్మలింగాన్ని లంకకి తీసుకెళ్లనివ్వకూడదు అనుకున్న గణేశుడు రావణాసుడు పూజ మధ్యలో ఉండగానే త్వరగా రావణ రావణ అని 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. అప్పుడు వెంటనే భూమాత ఆత్మలింగంలోని శక్తిని గ్రహించుకుంటుంది. ఇది చూసిన రావణుడు మారువేషంలో ఉన్న గణేశుడి దగ్గరికి వచ్చి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తావా అని గట్టిగా మొట్టికాయ కొడతాడు. అది ఇప్పటికీ గోకర్ణలో ఉన్న గణేశుని గుడిలో విగ్రహానికి తల మీద గుంతలా ఉంటుందని అంటారు. ఆత్మలింగం కింద పెట్టగానే విష్ణువు సూర్యుడికి అడ్డంగా పెట్టిన తన సుదర్శన చక్రాన్ని తొలగిస్తాడు. వెంటనే సూర్యుడు వెలుతురుతో కనిపిస్తాడు. అలాగ సూర్యుడు కనపడగానే విష్ణువు చేసిన మోసం తెలుసుకొని క్రింద పెట్టిన ఆత్మలింగాన్ని ఉత్తర దిశగా లాగుతాడు. దానితో ఆత్మలింగం ఉంచిన పెట్టె దూరంగా పడుతుంది. అక్కడే సజ్జేశ్వరలింగం వెలుస్తుంది. ఆ పెట్టె మూతపడిన ప్రదేశంలో గుణేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టెకి కట్టిన దారం పడిన చోట ధరేశ్వరలింగం వెలుస్తుంది. ఈ 4 లింగాల మధ్యలో స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణలో వెలిసింది. మహాబలుడైన రావణాసురుడు తన బలాన్ని అంతా ఉపయోగించి ఆత్మలింగాన్ని పైకి లేపే ప్రయత్నం చేయడంతో ఆత్మలింగం పైభాగం ఆవు చెవి రూపంలో సాగిపోతుంది తప్ప భూమి నుండి రాకుండా అక్కడే స్థిరపడుతుంది. అదే మనం ప్రస్తుతం గోకర్ణలో దర్శించుకుంటున్న మహాబలేశ్వర లింగం. గోవు కర్ణం అనగా ఆవు చెవి. ఆత్మలింగం ఆవు యొక్క చెవి రూపంలో సాగింది కాబట్టి దీనిని గోకర్ణం అని పిలుస్తారు. ఇంకొందరు ఈ ప్రదేశాన్ని భూ కైలాసం అని కూడా పిలుస్తారు. ఓం నమః శివాయ. ఇప్పుడైతే టెంపుల్ ఆపోజిట్లో ఉన్న గోకర్ణ మెయిన్ బీచ్కి అయితే వచ్చేసాము. వ్యూ ఎలా ఉందో మీరు కూడా చూడొచ్చు. ఈ బీచ్ గురించి బీచ్ యొక్క ఫుల్ వ్యూ
గోకర్ణ డే 3 వీడియోలో పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడకుండా ఉంటే చూడొచ్చు అది కూడా. మామ ఇంతటితో గోకర్ణ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది మామ. మీరు వీడియోస్ అన్నీ అయితే చూశారు కదా, ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అని ఉంటే మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలుపగలరు.